వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ భేటీపై సందిగ్ధత, ఈసీ పర్మిషన్ కోసం సర్కార్ వెయిటింగ్. కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదు, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్. విశాఖలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పర్యటన, ఆంధ్ర వర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన. కాపుల సంక్షేమం కోసం రిజర్వేషన్లు కల్పించాలి, ప్రధాని మోదీకి హరిరామ జోగయ్య లేఖ. హైదరాబాద్ నగరాన్ని కుమ్మేసిన మబ్బులు, నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్మేశాయి. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి వాతావరణం చల్లగా మారింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్ పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. నగరంలోని మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మాదాపూర్ ప్రాంతాలలో చిరుజల్లులు కురుస్తున్నాయి. బషీర్బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లోనూ వాన కురుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మే 23 వరకు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వివరించింది. అల్పపీడనం మే 24 నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో సీఎం దిగగానే అక్కడ కూడా జై జగన్ నినాదాలు మారుమోగాయి. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి కారు ఎక్కుతుండగా అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వైట్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంటుతో ఎయిర్పోర్ట్లో జగన్ నడుస్తూ వచ్చారు. ఆయన చేతిలో ఎరుపు రంగు స్వెటర్ ఉంది. చిరునవ్వుతో జగన్ ఎయిర్పోర్ట్లో ఉల్లాసంగా కనిపించారు. కాగా నిన్న కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్. ఉన్నత విద్య కోసం సీఎం జగన్ ఇద్దరు కుమార్తెలు లండన్లో ఉంటున్నారు. ఏపీలో పోలింగ్ పూర్తి కావడంతో సీఎం జగన్ లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. తిరిగి ఈ నెల 31న ఆయన ఏపీకి రానున్నారు. జై
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇప్పటికే పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్టు డీజీపీ సిట్ సారథి వినీత్ తెలిపారు. ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ ముందు పరిశీలించింది. ఎఫ్ఐఆర్లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా లేక సెక్షన్లు మార్చాలా అని సిట్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు కేసులు పెట్టకపోతే కొత్తగా కేసులు నమోదు చేయించనుంది సిట్ బృందం. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీయనుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం నివేదికను ఎన్నికల సంఘానికి సిట్ అందజేయనుంది. ఏపీలో ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్లాల్ భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇప్పటికే పోలింగ్ అనంతరం హింస జరిగిన ప్రాంతాలకు సిట్ టీమ్స్ వెళ్లినట్లు డీజీపీకి సిట్ సారథి వినీత్ తెలిపారు. ఇప్పటి వరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ ముందు పరిశీలించింది. ఎఫ్ఐఆర్లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా లేక సెక్షన్లు మార్చాలా అనే సిట్ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటి వరకు కేసులు పెట్టకపోతే కొత్తగా కేసులు నమోదు చేయించనుంది సిట్ బృందం. కేసులు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు పురోగతి పరిశీలించి అరెస్టులపై ఆరా తీయనుంది. ఎప్పటికప్పుడు సిట్ పనితీరు డీజీపీకి అందించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం నివేదికను ఎన్నికల సంఘానికి సిట్ అందజేయనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు సంతోష్. రహీం, ఏపీలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా హింసాత్మక ఘటనలు ఏవైతే చోటు చేసుకున్నాయో వాటిపై అయితే గనక సిఈసి సీరియస్ అవడం కూడా జరిగింది. దీనిపై సిఎస్ డీజీపీలకి అయితే గనక సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా ఇక ఆదేశాలు జారీ చేయడంతో ఇక సిట్ అనే బృందం కూడా ఏర్పడడం కూడా జరిగింది. ఈ యొక్క సిట్ వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో
13 మంది సభ్యులతో కూడినటువంటి ఈ యొక్క సిట్ అనేది కూడా ఉండడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో ఏదైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళడం, ఏదైతే కేసులు నమోదు చేశారో ఆ కేసులపై అయితే కనుక ఆరా తీయడం, వీటన్నిటిపై అయితే కనుక సమగ్ర నివేదన అనేది కూడా ఇక సిట్ సారథి అయినటువంటి వినీత్ బ్రిజ్లాల్కి అందించిన అనంతరం కూడా ఈ యొక్క వినీత్ బ్రిజ్లాల్ డీజీపీ తోటి సమావేశం అవ్వడం కూడా జరిగింది. ఈ సెక్షన్లపై అయితే కనుక నివేదిక అందించడం కూడా జరిగింది. అయితే ఈ యొక్క శిక్షణలో ఉంచుతారా లేదంటే మార్పులు చేస్తారా అన్న దానిపై అయితే కనుక చర్చ అనేది కూడా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు కావచ్చు, అదేవిధంగా తిరుపతి, అనంతపురం ఈ యొక్క జిల్లాల్లో అయితే కనుక హింసాత్మక ఘటనలు ఎక్కువగా చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఏదైతే పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇటు ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇక కడప జిల్లాలో అయితే కనుక కొందరు అధికారులకి అయితే కనుక చార్జ్ మెమోని సైతం కూడా అందించడం కూడా జరుగుతోంది. దీనిపై అయితే కనుక వివరణ ఇవ్వాలంటూ కూడా ఇక కడప జిల్లా ఎస్పీ సైతం కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక 3 జిల్లాలకు సంబంధించినటువంటి కొత్తగా ఎస్పీలను కూడా నియమించడం కూడా జరుగుతోంది. అంతేకాకుండా ఇక పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ను కూడా కొత్తగా నియమించడం కూడా జరుగుతోంది. అంటే ఈ యొక్క మార్పులు చూసుకున్నట్లయితే కనుక శరవేగంగా ఈ యొక్క సంబంధించినటువంటి బృందం అనేది కూడా వేగంగా దర్యాప్తు చేస్తుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక 2 రోజుల్లోనే సిఈసికి సమగ్ర నివేదిక అందించాలన్న నేపథ్యంలోనే అధికారులపై వేటు కావచ్చు, అదేవిధంగా తీసుకున్నటువంటి కేసులు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో నివేదిక అనేది కూడా అందించడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాల్సినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక వైసీపీ, టీడీపీ నాయకులు సైతం కూడా ఇక గవర్నర్ కి ఫిర్యాదులు అందించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎందుకని పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదు, హింసాత్మక ఘటనలకు దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు నెలకొన్నాయి అన్న దానిపై అయితే కనుక ఇక కేంద్ర ఎన్నికల సంఘం సైతం కూడా సీరియస్ అవడం జరిగింది. అయితే ఇక ఈ నేపథ్యంలోనే కొందరు అధికారులు, పోలీసు అధికారులపై నిర్లక్ష్యం వహించినటువంటి పోలీసు అధికారులపై కూడా వేటు వేసే పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ దారి తీసినటువంటి సంఘటనలన్నీ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇక సిట్ సారథి అయినటువంటి వినీత్ బ్రిజ్లాల్ అయితే కనుక డీజీపీ తోటి సమావేశం అనంతరం కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అదేవిధంగా కేసులపై సెక్షన్ల నమోదు కావచ్చు, వీటన్నిటిపై అయితే కనుక చర్చ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. రహీం. ఓకే రైట్ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో 3 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని నియమిస్తూ ఈసీ ఆదేశించింది. వెంటనే వారు బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పల్నాడు కలెక్టర్గా లస్కర్ శ్రీకేష్ బాలాజీ నియమించింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత అనేక జిల్లాల్లో జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీని పిలిపించి వివరణ తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం ఇద్దరిని వెంటనే విధుల్లో నుంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలకు ఆదేశించింది. దీంతో కొత్తగా 3 జిల్లాల ఎస్పీలను నియమించింది.
ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసాకే వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. పోలింగ్ శాతం పెరిగేసరికి జగన్కు భయం పట్టుకుందని చెప్పారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయాలని వర్ల రామయ్య కోరారు. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు. ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన మాచర్లలో ఈరోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి? అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేరిజీ? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు గప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హ్యావ్ కమ్ డౌన్ టు సిఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు. ఎగిరిపోయినాయి ఆ పిట్టలు. నేను అడుగుతున్నా, ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం. చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం ఉసుగొల్పింది. హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా? అతని సన్ కాదా? మోహిత్ రెడ్డి కాదా? వాళ్ళిద్దరిని కూడా వెంటనే 307 ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని నమ్మకం కుదురుతుంది. సన్న బియ్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తమ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నం చేశారని చెప్పారు. సన్నబియ్యం టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైసు మిల్లర్లను వేధిస్తుందని మండిపడ్డారు. ఢిల్లీకి సీఎం పేషికి మాటలు పంపేందుకు డబ్బు వసూలు చేస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిళ్ళు. ఇందులో మతలబ్ ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల సన్నబియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు, అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిళ్ళు. దీంట్లో మతలబ్ ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 89.66% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అమ్మాయిలు 90.18%, అబ్బాయిలు 88.25% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 74.98% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో అమ్మాయిలు 75.85%, అబ్బాయిలు 74.98% ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అదే ఇంజనీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్లో మొదటి 2 ర్యాంకులు ఏపీ విద్యార్థులు సాధించడం విశేషం. ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకు ఎస్ జ్యోతిరాదిత్య, రెండో ర్యాంకు హర్ష, మూడో ర్యాంకు రిషి శేఖర్ శుక్లా,
4వ ర్యాంకు సందేశ్, 5వ ర్యాంకు సాయి యశ్వంత్ రెడ్డి సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీలో మొదటి ర్యాంకు ప్రణీత, 2వ ర్యాంకు రాధాకృష్ణ, 3వ ర్యాంకు శ్రీవర్షిణి, 4వ ర్యాంకు సాకేత్ రాఘవ్, 5వ ర్యాంకు సాయి వివేక్ వచ్చింది. This is first time we are calling EPSET because medical నీట్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సో ఈ ఇయరే మనం దీని జీవో మార్చి ఎంసెట్ హెస్ బికమ్ ఎప్సెట్. సో ఫస్ట్ ఎప్సెట్ టు బి రిలీజ్డ్ రిజల్ట్స్ ఇప్పుడు మనం పెట్టుకున్నాం. సో 21 ఫిబ్రవరి రోజు మనం నోటిఫికేషన్ ఇచ్చి 134 సెంటర్స్ తెలంగాణలోను, 31 సెంటర్లు ఆంధ్రప్రదేశ్లోను, బికాస్ కంబైన్డ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు. సో 34 సెంటర్స్ అక్కడ, 31 సెంటర్స్ అక్కడ కూడా పెట్టాం. 134 తెలంగాణ, 31 ఆంధ్ర. సో అగ్రికల్చర్ ఫార్మసీ ఏమో 7th to 8th అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో దీంట్లో 81,379 మంది తెలంగాణలోను, 10,254 మంది ఆంధ్రలోనూ రాశారు. టోటల్ 91.24% అటెండెన్స్ అయింది. అంటే కొంతమంది రిజిస్టర్ చేసుకొని రాయని వాళ్ళు ఒక 9% ఉన్నారు. ఇది ఫస్ట్ ఎప్సెట్. ఇంతకుముందు అంతా ఎంసెట్ అనేవాళ్ళం. దిస్ ఇస్ ఫస్ట్ టైం వీఆర్ కాలింగ్ ఎప్సెట్. హైదరాబాద్ బోరబండలో నకిలీ డాక్టర్ల బాగోతం బయటపడింది. ఎన్ఆర్ఆర్పురం కాలనీలో మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లేకుండా వెంకటేశ్వర క్లినిక్, ఏయూ హెల్త్ కేర్ పేరుతో ఆసుపత్రులు నిర్వహిస్తూ డాక్టర్లుగా చలామణి అవుతున్న 2 వ్యక్తులను గుర్తించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై అధికారుల ఫిర్యాదుతో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ను పోలీసులు నిర్వహించారు. అల్లర్లు జరగవచ్చనే ముందస్తు సమాచారంతో బైకులపై ఓవర్ రైడ్, ఓవర్ సౌండ్తో పొల్యూషన్కు పాల్పడుతున్న యువకులను, బైకులను గుర్తించి వాటి పేపర్లను పరిశీలించారు. ర్యాలీలు, పార్టీపరమైన కార్యక్రమాలలో పాల్గొనే యువతకు సంబంధించిన బైకుల పేపర్లను ప్రత్యేకంగా పరిశీలించారు. సరైన పేపర్లు లేకుండా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. అనుమతులు లేని హెచ్వీ సౌండ్ సైలెన్సర్లపై చర్యలకు ఉపక్రమించారు. ఎస్పీ ఆదేశాలతో ఈ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నట్లుగా సిఐ జగదీష్ తెలిపారు. అల్లర్లు, ధర్నాలు, ర్యాలీలలో పాల్గొనే యువత వారి వాహనాలకు సరైన పేపర్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఒంగోలు పట్టణంలో 1 టౌన్, 2 టౌన్, తాలూకా, కొత్తపట్నం స్టేషన్ సిబ్బందితో పెట్టుకొని వెహికల్స్ మీద స్పెషల్ రైడ్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎవరైనా మోడిఫైడ్ సైలెన్స్లు పెట్టుకొని సౌండ్ పొల్యూషన్కి పాల్పడినా, అదేవిధంగా వెహికల్ రికార్డ్స్, వ్యాలిడ్ వెహికల్ రికార్డ్స్ లేకుండా తిరుగుతున్న అటువంటి వెహికల్స్ గుర్తించి వాటిని సీజ్ చేసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి తదుపరి చర్య నిమిత్తం పంపడం జరుగుతుంది. పట్టణంలో ఎవరైనా సరే ఈ ర్యాలీలో పాల్గొన్నప్పుడు కానీ ఏ విధంగా బైకులు అనేది పాల్గొని సైలెన్స్ ద్వారా సౌండ్లు చేయడం అది కూడా నిషేధం. అటువంటివి ఏమైనా చేస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అందరూ కూడా వెహికల్స్ రికార్డు అప్డేట్ చేసుకొని తిరగవలసిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా వేములవాడ పట్టణంలో ఇసుక ట్రాక్టర్ల వేగంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇసుక తోలకానికి అధికారులు అనుమతులు ఇవ్వడంతో రెచ్చిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కోరట్ల బస్టాండ్ నుండి చెక్కపల్లి బస్టాండ్ రోడ్డులో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అతి వేగంగా వెళ్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ట్రాక్టర్ యజమానులు ధనార్జనే ధ్యేయంగా నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా నడిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అనుమతులు ఇస్తున్న అధికారులు అవి ఏ రీతిలో నడుస్తున్నాయనే విషయాన్ని కూడా పట్టించుకోవాలని మండిపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. దర్శనానికి దాదాపు 30 గంటల పైగా సమయం పడుతోంది. క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్నప్రసాదం, త్రాగునీరు అందిస్తోంది. శ్రీవారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఆయా క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు.
కాగా శుక్రవారం ఒక్కరోజే 76,000 మంది భక్తులు మలయప్ప స్వామివారిని దర్శించుకున్నారు. వారాంతపు సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. మోదీ ప్రజాస్వామ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు, కానీ ఏనాడు దాని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండలేదని విమర్శించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లు వెళ్తాయని మోడీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎవరిపైనా బుల్డోజర్ ప్రయోగించలేదని అన్నారు. మోదీకి మాత్రమే ఆ అలవాటు ఉందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు కొనసాగుతాయని, దానిని ఎవరూ ముట్టుకోలేరని ఖర్గే స్పష్టం చేశారు. ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ చెన్నైతో బెంగళూరు తలపడుతుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్కు చేరుకుంటుంది. అలా కాకుండా బెంగళూరు జట్టు గెలిస్తే మాత్రం రేపు సన్ రైజర్స్ హైదరాబాద్తో పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్తో ప్లే ఆఫ్ స్థానం ముడిపడి ఉంటుంది. అందుకే ఈరోజు మ్యాచ్ కీలకమని చెప్పాలి. ఇరు జట్లకు కావలసినంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. వర్షం కారణంగా రద్దయితే చెన్నై సూపర్ కింగ్స్కు ప్లే ఆఫ్ చేరే అవకాశాలున్నాయి. ఇరు జట్లు బలంగా ఉండటంతో మ్యాచ్ చూసే క్రికెట్ అభిమానులు ఉరూతులోగే అవకాశం ఉంది. ఇప్పటికే 3 జట్లు ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్కు చేరుకున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ 3 అగ్రస్థానంలో ఉన్నాయి. 4వ స్థానం కోసం నేడు పోటీ జరగనుంది. దాదాపు అన్ని జట్లు ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్నాయి. ఒక్క చెన్నై సూపర్ కింగ్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం తమ అదృష్టాన్ని ఇంకా పరీక్షించుకుంటున్నాయి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.